జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. మిత్రులారా, మాదిగ మహాసమ్మేళనం గురించి ముఖ్యంగా ఈ కార్యక్రమము ఇంత భారీగా ఇంత జనాలు కూడా మేము వస్తారని అనుకోలేదు. మొట్టమొదటిగా మేము ఒక 2000 మందికి మాత్రమే భోజనాలు చేద్దామని నాగా గారు అన్నప్పుడు మేమంతా కలిసి లేదు అట్లా కాదని చెప్పని మరి ఎక్కువ చేపించే పరిస్థితి. ఇంత భారీ ఎత్తున మాదిగల ఐక్యత అనంతపురం జిల్లాలోన ఉందని చెప్పడానికి మరి మీరందరినీ మిమ్మల్ని చూసే అదృష్టం మాకు కల్పించిన దానికి మాదిగ మహాసమ్మేళనం తరఫున మేము మా తరఫున ఉన్న మరి మా స్టేజ్ పైన పెద్దలు ఉన్నారు, మాజీ మరి మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. 4 స్తంభాలుగా ఉండి ఉద్యమాన్ని నిలబెట్టిన కేపీ నారాయణస్వామి గారు నాకు చిరకాల మిత్రుడు. కేపీ నారాయణస్వామి గారు అయితేనేం, దాస్గాన్ గులాబీ గారు అయితేనేం, నాగా గారు అయితేనేం, అదేవిధంగా ఎల్లన్న గారు, వీళ్ళు నిరంతరంగా 4 మాత్రమే బాగా నిలబడి మమ్మల్ని అందరినీ కోఆపరేట్ చేసి నన్ను కూడా కోఆపరేట్ చేసి మనం తప్పకుండా సక్సెస్ చేయాలని చెప్పని కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన తమ్ముడు మరి రాజారాం రమేష్ గారికి, తర్వాత మధు గారికి, మీ అందరికీ పేరున 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, మనము మాదిగల ఐక్యత చాటడానికి, మాదిగలు బలంగా శక్తివంతంగా మాదిగల ఔన్నత్యాన్ని కాపాడటానికి కరపత్రము ఒక్కసారి మీరందరూ చదివితే దాంట్లో ఉండే ఔన్నత్యము మాదిగలది నిజంగా ఇంత ఔన్నత్యంగా ఉండాలనేది ఒకటి అర్థమవుతుంది. రెండో విషయం, మనకి ఈరోజు ఏమీ లేకుండా నిరుపేదలుగా మిగిలిపోయి బ్రతికిపోయేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఒక 10-12 కార్లు వస్తుండే, ప్రతి సంవత్సరం ఒక 400-500 ఎకరాల భూమి కొనిస్తుంటే ఆ భూమి కొనడం లేదు. 59,672 కోట్ల రూపాయలు పోయినాయంటే మొన్న జాయింట్ కలెక్టర్ గారు నా భుజం తట్టి పోయినాయండి దాస్ గారు, దాంతోనే మీరు వేరే విషయాలు మాట్లాడండి అని చెప్పండి. కలెక్టర్ గారు అంటే మరి జాయింట్ కలెక్టర్ గారు లేచి నన్ను అభినందించారు, బాగుంది సరే అని. అంటే మనమే అమెరికాకు పోయి తెలుసుకోవాల్సిన అవసరం లే. మీరు కలెక్టర్ ఆఫీస్కి పోయి ఎదురుగా పోయి అడిగితే ఖజానాలోనాయా SC/ST సప్లాని ఏమైనాయని, సరే పోని కోట్లు లక్షలు అన్ని పోన్లే, మనమేమో దాన్ని అడగము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేసి మరి ఈరోజు జగన్ గారి తన పేరు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమో మీరు చెప్పండి. ఇంతటి మనకు అన్యాయం జరిగింది, పథకాలు పోయా, పుట్టుకోసి అన్నీ పోయినాయి, నాశనం అయిపోయినాం, దాన్ని పక్కన పెట్టేసేయండి. మొట్ట స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రమ్ స్టిల్ టుడే ఇప్పటి వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశీ ఉన్నత విద్య అని ఉండింది. ఇప్పుడు ఆయన మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా తెలుసు, ఆయన కూడా బడ్జెట్ కూడా కేటాయించారు. ఆ తర్వాత నువ్వు రామారావు పేరు తీసేయి, చంద్రబాబు నాయుడు పేరు తీసేయి, రాజశేఖర రెడ్డి పేరు తీసేయి, ఇంకోటి పేరు తీసేయి, అంబేద్కర్ గారి పేరు తీసేసి నువ్వు జగనన్న విదేశీ ఉన్నతాన్ని పెట్టుకుంటే ఎంతవరకు ఇది సమంజసమో నాకు అర్థం కాని సమస్య. లేని బాధ కలుగుతుంది ఈ మాట నాకు అనుకుంటే. సరే, ఏదేమైనా ఐక్యత అనేది మన మధ్యలో మన నుంచే రావాలి, మాదిగల నుంచే రావాలి. ఒక సిద్ధాంతం మొదలైంది 30 సంవత్సరాల కిందట, అంటే అది మందకృష్ణ మాదిగ గారి నుంచే మాదిగనే పదం వచ్చింది. ఈరోజు మాదిగల సమ్మేళనమే ఈరోజు మాదిగల ఐక్యత అని చెప్తున్నాను. మిత్రులారా, నిరంతరము సత్య వరకు మీకోసం పనిచేస్తాం. మేము సత్య వరకు నేను అనంతపురంలోనే ఉంటాను. మేము 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. జాతి కోసం, షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం నేను కూడా పురుగు మంది ఆగి 7 మందిలోన నేను కూడా బతికినోడిని. మీరు ఎవరు లేరు అనుకోవద్దు, అనంతపురంలో మేము ఉన్నామనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. చూడండి, తమిళోళ్ళు ఎంతమంది ఉన్నారు, మనోళ్ళు. మేమందరం మీకు ఎప్పుడు సపోర్టెడ్గా అండగా ఉంటాం. ఒక విషయం చెప్తాను, మనము ఐక్యత బలంగా, జనమే బలము, బలమే విజయము, బలవంతుడే గెలుస్తాడు అనే దానికి కూడా చెప్తా. ఇప్పుడు మినిస్టర్ గారు, మాజీ మినిస్టర్ గారు శైలజనాథ్ గారు ఉన్నారు. శైలజనాథ్ గారు ఎంతమందికి స్టోర్లు ఇప్పించినారో మరి ఆయనే చెప్పాలా. ఇప్పుడు ఆయన లెటర్ ఇస్తేనే ఆర్డీఓ గారు వెంటనే ఇప్పుడు మన బేకరీ గంగాధర్కి స్టోర్ ఇస్తాడా? లేదే, ఆర్డీఓ గారు చూస్తారు, మాజీ మినిస్టర్ రాండి. థ్యాంక్ యూ వెల్కమ్ టు శ్రీనా. ఓకే రాయదుర్గం యోధుడు, నిరంతర పోరాట యోధుడు, సింగిల్ వన్ మెన్ ఆర్మీ తమ్ముడు శ్రీనా, రాయదుర్గం శ్రీనా, 1 man ఆర్మీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 1 man ఆర్మీ దిస్ పర్సన్ ఇస్ ససీనా శ్రీనివాసులు ఫ్రమ్ రాయదుర్గం. విరుపా శ్రీనివాసులు వేదిక మీదకి రావాల్సిందిగా. ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఏం షో ఇచ్చారు, మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా లెటర్లు ఇచ్చింటుంది, సీనాకి ఒకటి స్టోరీ అని చెప్పని ఇచ్చింటుంది. మరి ఎంతవరకు ఇచ్చినారో చూసింటాడు ఆర్డీఓ, అది కూడా చూసారా, చూస్తాంలే మేడం అది అని చెప్పింటాడు, లేదా పక్కన పెట్టేస్తాడు. కానీ ఆర్డీఓ ఆమె సంతకం పెట్టి లెటర్ ఇస్తే
మరి మినిస్టర్ గారు సంతకం పెట్టి లెటర్ ఇస్తే నీకు కానీ నాకు కానీ స్టోర్ ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆర్టీఓ గారు సంతకం చేస్తేనే స్టోర్ వచ్చేది. అడ్మినిస్ట్రేషన్ ఇది వెరీ పవర్ఫుల్. అంటే చదువు ఉన్నవాడే అడ్మినిస్ట్రేషన్ శాసిస్తాడు. ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి చదివితే మొత్తం కుటుంబాన్ని అంతా మరి అడ్మినిస్ట్రేషన్ దిశగా ప్రయాణిస్తాడు. 211 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లోన నానాజాతి సమితి ఉండేది. ఎక్కడ? అమెరికా న్యూయార్క్లోన నానాజాతి సమితి అంటే అన్ని జాతుల సమితి అని. ఇప్పుడు దాన్ని అదే న్యూయార్క్లోన యుఎన్ఓ అని పెట్టారు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ పెట్టారు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లోన ఈరోజు ఎంతమంది సభ్యత్వం ఉన్నారు? భారతదేశంతో పాటు 192 దేశాలు సభ్యత్వం ఉన్నారు. ఇంకా మిగిలిన 82 చిన్న చిన్న దేశాలు ఉంటే అది వేరే విషయం. ఈ 192 దేశాలు డాక్టర్ బాబా అంబేద్కర్ గారి గురించి ఒక తీర్మానం చేశారు. ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే 192 దేశాల్లోన ఎవరైనా అతి ఎక్కువ చదివిన వ్యక్తి ఉన్నారు, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని. డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టినరోజునే వాళ్ళు విశ్వదిన విజ్ఞాన దినంగా మరి న్యూయార్క్ వాళ్ళు ప్రకటించారు. అంటే అంబేద్కర్ పుట్టినరోజు చదువుల దినము అని వాళ్ళు తీర్మానం చేశారు. అమెరికాలో మనం కాదు, వాళ్ళు తీర్మానం చేశారు. అంటే చదువుకి ఎంత విలువ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సరే, చాలా టైం ఇచ్చారు మాకు సభాధ్యక్షులు. సరే, మేము అనంతపురంలో ఉన్నాము, బ్రతుకున్నాము, మేము పోతే మాకు పలికే వాళ్ళు ఉన్నారు అనేది మాత్రం మీరు మర్చిపోద్దు. హాస్పిటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, పాపకు బ్లడ్ కావాలా, కాన్పు కాలేదు, ఇలాంటి చిన్న విషయాలు కూడా సడన్గా రాకోకుండా ఒక్కసారి రాత్రి ముందుగా ఫోన్ చేసి మీరు రావాలి. మేము నిరంతరము మన వాళ్ళ కోసమే పనిచేస్తాం. మనము ఎవరెవరికో చేస్తుంటారు వాళ్ళు, కానీ మనం చేస్తాం. మనకి టికెట్లు బకెట్లు ఏం అవసరం లేదు. మాకు ఇంతకుముందే టికెట్లు కూడా చెప్పిండ్రు, అదేం వద్దు మనకి. మీకోసం చేసేసి వస్తాం, షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించేసి వస్తాం, చివరిగా మీకు పని చేస్తూనే చేస్తాం. ఇది ఈరోజు ఇంత భారీ ఎత్తున మీరందరూ సక్సెస్ చేసి విజయవంతం చేసిన మీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ శైలజనాథ్ గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ భవన్ ఫ్రమ్ టౌన్ అనంతపురంలోన అంబేద్కర్ భవన్ ఉందంటే ఆయన అప్పుడు 2 కోట్ల రూపాయలు శాఖకి మంజూరు చేశారు. అదేవిధంగా అంబేద్కర్ గురుకులాలు కూడా ఆయన చేశాడు. దీంట్లోనే ఒక ట్విస్ట్ ఉంది, చెప్తా చూడు మీకు. దీని మీద ఆ డబ్బులతోనే పూర్తి కాకోకుండా క్రమంలో కలెక్టర్ మార్పా కోనశేఖర్ సార్ వచ్చా. కోనశేఖర్ సార్ వస్తే ఇప్పుడు ఎల్ఎన్ గారికి కూడా తెలుసు, సార్ ఏం సార్ ఇది అంబేద్కర్ భవన్ పూర్తి కాలేదంటే, దాస్ గారు మీకు ఒక ఐడియా చెప్తాను. మేమైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి నాకు ఒక లెటర్ ఇచ్చాడు, రిమాండ్ లెటర్ పెట్టాను, 40 లక్షల రూపాయలు కావాలి సార్ అని. ఫస్ట్ లెటర్ పెట్టినాడు, రాలా. రెండో లెటర్ మరీ చూపించా, అప్పుడు 40 లక్షల రూపాయలు తినికొచ్చాడు. అంటే శైలజనాథ్ గారు ఇచ్చిన 2 కోట్ల రూపాయలతో పాటు మరి కోనశేఖర్ సార్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు 40 లక్షలతో పని మొదలుపెట్టినాం. పని మొదలుపెట్టిన తర్వాత మరీ డబ్బులు తక్కువ వచ్చా అంబేద్కర్ భవనానికి. మరీ తక్కువ వస్తే ఏం సార్ ఈ విధంగా అంటే, నీకు ఒక ఐడియా చెప్తాను దాసు అని. చెప్పండి సార్ అంటే, జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ గారు ఉన్నారు, మీరు జిల్లా పరిషత్లో ఫండ్స్ ఉన్నాయి, ఊరినే మీరు ఒకటి అప్లై చేయండి, లెటర్ ఇవ్వండి, సార్ మా అంబేద్కర్ భవన్ పూర్తి కాలేదు, జిల్లా పరిషత్ ఫండ్స్ నుంచి యాజ్ ఎ చైర్మన్గా మీరు డబ్బులు శాంక్షన్ చేయండి అని అడగండి, మిగిలింది నేను చూస్తానని. అంత అనుకూలమైన ఆఫీసర్స్ కలెక్టర్స్ మనకి జిల్లాలో ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఎందుకంటే ఈ పరిచయం, ఈ నమ్మకం, విశ్వాసం మీకోసమే ఉపయోగిస్తాను, మీకు పని చేసేదానికే ఉపయోగిస్తాను, నా సొంతం నాకేం అవసరం లేదు. వెంటనే చమన్ గారు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇది ఆల్రెడీ ఈరోజు అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టుకుంటుంటే మరి ఈరోజు ఇంత నీడికి మనం అంతా ఉండి చేస్తున్న ప్రధానమైన దానికి కారకుడు అన్నగారు శైలజనాథ్ గారు అని చెప్పండి. మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన ఐక్యత చాటాలని చెప్పండి తెలియజేస్తున్నాం. మాదిగల ఐక్యత ఒకసారి ఐక్యత